మహిళలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరు రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం అయ్యప్పగుడి వుడ్ కాంప్లెక్స్ లో ఉన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట భారీ నిరసన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని కార్యాలయం వద్దకు రానియకుండా అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. పోలీసుల్ని సైతం లెక్క చేయకుండా తోసుకుంటూ ముందుకు వెళ్లడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. రాధాకృష్ణ మహిళలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై పోలీసుల జులుం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రతులను దగ్ధం చేసి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా నేతలు కాకాని, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, వైసీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితాలు మీడియాతో మాట్లాడుతూ జర్నలిజం విలువలను రాధాకృష్ణ కాలరాశారంటూ మండిపడ్డారు. దమ్ముంటే బయటికి రా రాధాకృష్ణ అంటూ సవాల్ విసిరారు. క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, మహిళా నాయకురాలు, జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీరు మహిళగా ఉండి మీరు న్యాయం చేయండి అమ్మా. వాడు కారు కూతురు కూస్తే మేము మా వాళ్ళకి అమ్ముకున్నానా? మీ డ్యూటీ చేస్తే పర్లేదు, మీరు కావాలని మమ్మల్ని అడ్డుకుంటారు. అనైతిక కార్యక్రమాలు చేసినా లేకపోతే అసాంఘిక కార్యక్రమాలు చేసినా మీరు మమ్మల్ని అరెస్ట్ చేయండి. నేను ఒప్పుకుంటాను, మేము అందరం ఒప్పుకుంటాం. మా వాళ్ళు ఎవరు తప్పు చేసినా మీరు తప్పు చేయకుండానే మమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకో. ఏబిఎన్ రాధాకృష్ణ కార్యాలయం దగ్గరికి పోయి తొడ చరిచి నువ్వు మగవాడు అయితే బయటకు రమ్మని చెప్పి పిలిచాం. ఎక్కడో కూర్చొని పత్రికలు చూపించడం, లేకపోతే ఎవరో చెప్తే మాట్లాడడం కాదు, రమ్మంటే తోక ముడిచి వెళ్ళిపోయాడు. ఈరోజు జిల్లాల వారీగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించి పిలుపునిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఒక బ్యారికేడ్ పెట్టారు, ఆ పక్క ఒక బ్యారికేడ్ పెట్టారు. ఎక్కడ పెడితే అక్కడ ఆపేస్తున్నారు.
నేను ఈ ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగానికి చెప్పేది, ఉద్యమాలు అనేటువంటివి అణిచిపెట్టే కొంది ఎగిసి పడతాయి, దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఉంటుందనేటువంటి మేము తెగించి పోరాడేటువంటి వాళ్ళం. న్యాయంగా ఈరోజు ఎవడైనా ఈ సమాజంలో ఆయన అన్నటువంటి మాట ఏమిటి అంటే, పాపం చాలా మంది ఈనుండరు, కొంతమంది ఈనుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెళ్ళాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే వీళ్ళు మా చెల్లెళ్ళు అని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తారు అని చెప్పి మాట్లాడారు. రాధాకృష్ణకి తల్లికి ఆలికి చెల్లికి తేడా తెలియకపోవచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తల్లికి చెల్లికి ఆలికి తేడా తెలియనటువంటి నీచ సంస్కృతి నీచులు లేరు అనేటువంటి విషయాన్ని కాబట్టి జర్నలిజం ముసుగులో బ్రోకరిజానికి పాల్పడుతూ ఈరోజు ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మావికన్ ప్రారంభమైంది. చాలా మంది సపరిస్తున్నారు, ఏం తెలియనండి. నేను మరలా మీకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి మావికన్ అనేటువంటిది నేను చదువుకునే రోజుల్లో చూసినటువంటి శంకరాభరణం సినిమా లాంటిది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అని చెప్పి. ఎందుకంటే పోస్టర్ స్థాయి చూడలే, జనం పట్టించుకోలే, ఈ సోమయాజులు లాంటి ఏం చూస్తామని చెప్పి ఎవరు పోలే. 2 వారాలు పిలిచి టికెట్లు ఇచ్చారు, ఇది ఎత్తిపోయింది అన్నారు. దాని పక్కన డబ్బింగ్ సినిమా ఉన్న పేరు కానీ ఆ సినిమాను చూడలే. 2 వారాల తర్వాత అదే సినిమాకి 2 కిలోమీటర్ల క్యూ కట్టారు జనం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పినటువంటి మావిగన్ పేరు కూడా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకు సంబంధించినటువంటి వాళ్ళు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ర్యాలీ కాబోతున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు గమనించారు కాబట్టి, చంద్రబాబు గుర్తించాడు కాబట్టి ఈరోజు దాని మీద లేనిపోయినటువంటి రాద్ధాంతం చేస్తా ఈరోజు ఆయనకి ఏబిఎన్ కి రాసిచ్చాడు. కాబట్టి ఏబిఎన్ ఆయన రాసిచ్చింది చదువుతాడు, ఆయన చెప్పింది మాట్లాడతాడు. అటువంటి నేపథ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏమిటంటే, ఈ మావిగన్ అనేటువంటిది వెనకబడిపోవాలి, పిల్లల గురించి మాట్లాడాలి. కాబట్టి వీడు దీని గురించి మాట్లాడుతున్నాం. మేము కాదు, ఏదన్నా ఉంటే పిల్లల గురించో తల్లుల గురించో చెల్లెళ్ళ గురించో మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడుకోండి. చంద్రబాబు నాయుడు లాగా మా జీవితంలో 3 నెలలు జైలుకు పోయాం. ఈ రోజు కూడా మా వాళ్ళు జైలుకు పోతే పాపం సంజయ్ వాళ్ళని విడిపించుకొని రావడానికి పోయాడు. ఏ రోజు ఎన్ని నిందలు పడ్డా చేతులు అడ్డం పెట్టుకుని బోర్న నా పెళ్ళాన్ని అన్నారు అనేటువంటి ఏడ్చేటువంటి సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తుంది. ఎవరైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసినటువంటి మహిళల మీద అత్యంత దారుణంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి ఈరోజు శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ని, అలాగే మహిళలందరినీ నిర్బంధించడం, అడ్డుకోవడం ఈ చేతగాని ప్రభుత్వాన్ని అని తెలియజెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు అంతకుముందు లోకేష్ గారి వాళ్ళ యొక్క తల్లి మీద దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అని గగ్గోలు పెట్టి ఏడ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క భార్యలకు సంబంధించి మాట్లాడినటువంటి రాధాకృష్ణ గారి మీద ఈరోజు నిరసన తెలియజేస్తుంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి ఏం నొప్పి వచ్చిందో తెలియదు, కానీ ఈరోజు నిర్బంధిస్తుంది వీళ్ళే ఏమైనా చేయిస్తున్నారా, ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఖచ్చితంగా రాధాకృష్ణ గారు క్షమాపణ చెప్పే వరకు ఈ ఉద్యమాన్ని ఆపే క్వశ్చన్ లేదని హెచ్చరిస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. రోజు జర్నలిజం అని చెప్పి జర్నలిజం ముసుగులో ఈరోజు విన్నటువంటి వ్యాఖ్యలు చాలా హీనీయమైనవి. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మనం అంతా చూస్తున్నాం. ఎంతో సిగ్గుపడాలి. పోలీసులు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏమనుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆపేస్తే నిజాన్ని ఆపగలరు అనుకుంటున్నారా, లేకపోతే జరిగింది వెనక్కి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. మీరందరూ అనుకుంటున్నారేమో కూటమి ప్రభుత్వం కానీ పెద్దలు కానీ కూటమి ప్రభుత్వం ఉందని. వాళ్ళ ముసుగులో ఏది కావాలంటే వాళ్ళ అక్కసు తీర్చుకుంటున్నటువంటి జర్నలిస్టులు కానీ గుర్తుపెట్టుకోండి, మీ ఎప్పుడూ ఒకటేలాగా ఉండదు, రోజులు మారుతాయి. ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వ్యాఖ్యలకి వ్యతిరేకంగా ఇంతమంది మహిళలు శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయడానికి వస్తే, అసలు స్టార్టింగ్లోనే ప్రొటెస్ట్ స్టార్ట్ అవ్వకముందే మీరందరూ వచ్చి అక్కడ ఆపేసి మమ్మల్ని ఈ రకమైనటువంటి చర్యలు తీసుకొని ఏం చెప్పాలనుకుంటున్నారండి, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే మీకు అధికారం ఉందనా? అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాసిన రాతల్ని కూటమి ప్రభుత్వం పోలీసులు సమర్థిస్తున్నట్టా కాదా? ఇది మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం.
30వ వార్షికోత్సవ వేడుకలు 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.